నిజామాబాద్ లో జరుగుతున్న ఓర పండుగ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని బల్మూరి వెంకట్ తో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. అమ్మవార్లను బల్మూరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్లౌడ్ కావచ్చు, హైదరాబాద్ లో ఎట్లా బోనాలు జరుగుతాయి, ఇక్కడ ఆ విధంగా జరుగుతాయి, మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది సార్? ఈరోజు హైదరాబాద్ లో బోనాలు పండుగ ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా ఏదైతే ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్న నేను ఈరోజు ఈ ఊర పండుగకి ఏదైతే సంబంధించి ఊర పండుగలో పార్టిసిపేట్ చేసి అమ్మవారిని నిజామాబాద్ జిల్లా తెలంగాణ ప్రజలందరూ కూడా పంటలు మంచిగా పండాలి, సస్యశామలంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ ఏ విధంగా ఉండాలో సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలన్నీ నెరవేరాలని చెప్పి ఈరోజు అమ్మని ప్రార్థించడం జరిగింది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా నిజామాబాద్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తప్పనిసరిగా ఏదైతే నిజామాబాద్ పరిధిలో ఉన్న మా నాయకులు పట్టణాధ్యక్షులు ఏదైతే నూడా చైర్మన్ వేణు గారు కానీ రత్నాకర్ గారు కానీ తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లా అదేవిధంగా పార్లమెంట్ ఒక అభివృద్ధికి ఒక రాష్ట్ర ఎమ్మెల్సీగా అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా తప్పనిసరిగా ఇక్కడ సమస్యలన్నింటినీ పెద్దవారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించి ఏదైతే పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరినీ సమన్వయం చేసి ప్రజలు ఏదైతే కోరుకునే విధంగా నిజామాబాద్ పార్లమెంట్ని అభివృద్ధి పదంలో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోవాలని నా వంతు కృషి. చివరిసారిగా మీ నాయకులకు ఎలాంటి ఏం సందేశం ఇస్తారు? మా నాయకులందరూ కూడా ఇది దైవ సన్నిధిలో ఉన్నాను, ఈరోజు అమ్మవారిని ప్రార్థించుకొని వచ్చినాము. మా నాయకులందరూ కూడా కలిసి ఏదైతే ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మొత్తానికైతే ఇదే బల్మూరి వెంకట్ కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఇక్కడికి తొలిసారిగా వచ్చి ఈ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్లౌడ్ని చూసి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు బల్మూరి వెంకట్. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్ నిజాం.